హలో ఫుడీస్, ఈ రోజు మనము చికెన్ కర్రీని అయితే చేయబోతున్నాము. చికెన్ అనగానే ఎవరు ఇష్టపడరు చెప్పండి. చికెన్ ఇష్టపడితే సరిపోతుందా? దాన్ని ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే చికెన్ కర్రీని చేసి చూడండి. ఎప్పుడు చికెన్ కర్రీ చేయాలనుకున్నా మీరే ముందుంటారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేద్దామా? దానికోసం మనం ముందుగా చికెన్ అయితే బాగా కడుక్కోవాలి. నేనైతే స్కిన్లెస్ చికెన్ 1 కిలో వరకు తీసుకున్నాను. ఈ రోజు చికెన్ రేట్ అయితే చాలా పెరిగింది. 300 నుంచి 350 వరకు ఉంది. అయినా మనం ఆగుతామా? ఆగం కదా. మీరు ఎప్పుడన్నా చికెన్ ని వాష్ చేసేటప్పుడు పసుపు ఉప్పు వేసి బాగా కడగండి. ఇలా పసుపు ఉప్పు వేసి బాగా కడగడం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు చికెన్ అయితే కడగడం అయిపోయింది. ఇక మసాలా అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మసాలా కోసం 10 పచ్చిమిరపకాయలు, మీడియం సైజ్ 2 ఆనియన్, అలాగే 2 పొట్టు తీసి ఒలుచుకున్న తెల్లగడ్డ, మసాలా దినుసుల కోసం 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 వేలుకలు, అలాగే చిన్న మరాఠీ మొగ్గ, కొద్దిగా మిరియాలు, మీడియం సైజ్ టమాటాలు 3, ½ ఇంచ్ కట్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. ఇప్పుడు అలాగే సన్నగా తరుక్కున్న 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేయడం తప్పే లేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవడానికి 2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేయండి. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో ½ టీ స్పూన్ పెప్పర్, ½ టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 సన్నగా తరిగిన టమాటో వేసుకుని ఆయిల్ లో బాగా మెత్తగా అవ్వనివ్వండి. చూసారా, టమాటోస్ ఇంత మెత్తగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుందాం. మసాలాలో ఉన్న పచ్చిదనం పోవడానికి ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుందాం. మసాలా ఇలా బాగా ఫ్రై అవుతున్న టైంలో ఒక 2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయితే చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేయడం వల్ల మసాలాకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మసాలా దగ్గరికి వచ్చిన టైంలో అడుగు మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మన కోడిని అయితే ఇందులో వేసేద్దాం. అరే కోడి కాదురా, చికెన్. సారీ చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ ని మసాలాలో వేసిన తర్వాత ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఒక 3 మినిట్స్ వరకు మూత మూసి పెట్టి హై ఫ్లేమ్ లో పెట్టండి. హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకుందాం. జాగ్రత్తగా మధ్య మధ్యలో అడుగు మాడకుండా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు మూత మూసి పెట్టి పెట్టండి. ఇందాకే చెప్పా కదా, మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూసారా, సెకండ్ టైం మళ్ళీ మూత మూసి పెట్టి ఉడికించినందుకు చికెన్ లోంచి మళ్ళీ వాటర్ అయితే వచ్చింది. ఇలా మధ్య మధ్యలో 3 to 4 టైమ్స్ వరకు మూత మూసి పెట్టి మధ్య మధ్యలో 3 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను చెప్పినట్టు మధ్య మధ్యలో కలుపుకోకుండా మర్చిపోయారనుకోండి, మాడిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, సాల్ట్ మీకు కావాల్సినంత రుచి చూసి వేసుకోండి. చూసారా, మనం నీళ్లు పోయకపోయినా చికెన్ లోంచి అయితే వాటర్ బయటకు వచ్చింది. మీరైతే జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకోండి. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. మనం కొత్తిమీర పుదీనాను అయితే వేసి మిక్స్ చేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అంతా పోకుండా ఉండడానికి మూత మూసి పెట్టి కొద్దిసేపు పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి మీకు కర్రీ ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక మళ్ళీ మూత పెట్టేయండి. నేను 20 మినిట్స్ అన్నానని 20 మినిట్సే కాదు, గ్రేవీ దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడ్డాక మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీరని అయితే చల్లుకుందాం. ఇప్పుడు మన డిష్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో కదా. మీకు గనక ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఇంకేం రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీకోసం నేను చేసి పెడతాను. అలా రెసిపీని చూసేసి ఇలా చేసుకొని తినేస్తే ఎలాగా? జర సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా. సరే అయితే ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ వస్తా.